పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్వేషణలో ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికే ఒక ప్రధాన దిశగా మారాయి. నగరాల్లోనూ హైవేలపై కూడా ఈవీల వినియోగం పెరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంతటితో ఆగకుండా మరింత శుభ్రమైన దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైడ్రోజన్ ఇంధనం మరో ఆసక్తికరమైన ఎంపికగా ముందుకు వస్తోంది. హైడ్రోజన్ ను ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ ద్వారా ఉపయోగించడం గాని, అంతర్గత దహన యంత్రాల్లో వినియోగించడం గాని రెండు పర్యావరణానికి అనుకూలంగా ఉండే మార్గాలుగా పరిశీలించబడుతున్నాయి. ముఖ్యంగా ఫ్యూయల్ సెల్ వాహనాలు ఎలాంటి హానికర ఉద్గారాలు విడుదల చేయకుండా కేవలం నీటిని మాత్రమే విడుదల చేస్తాయి అనే విషయం దీని ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే కొన్ని కార్లు, బస్సులు అలాగే రైళ్లు కూడా హైడ్రోజన్ ఆధారంగా నడుస్తుండడం ఈ టెక్నాలజీ సాధ్యాసాధ్యాలను నిరూపిస్తోంది. అయితే ద్విచక్ర వాహనాల వినియోగానికి వస్తే హైడ్రోజన్ వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. వాణిజ్య ఉత్పత్తి స్థాయికి చేరుకోకపోయినా దానిలో కూడా పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టయోటా తీసుకున్న అడుగు పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ స్కూటర్ కోసం పేటెంట్ దాఖలు చేసింది. దీంతో భవిష్యత్తులో ద్విచక్ర వాహనాల్లో కూడా ఈ టెక్నాలజీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ సూచిస్తుంది. ఈ స్కూటర్ డిజైన్ ప్రతిపాదికగా సుజుకి బర్గ్మాన్ 400 పాత వెర్షన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే ఇప్పటికే ఉన్న ప్లాట్ఫామ్ ను ఉపయోగించి కొత్త టెక్నాలజీని అమలు చేయాలనే ఆలోచనలో ముందుకు వెళ్తోంది. ఇది ఒకవైపు ఖర్చులను తగ్గించడంలో సహాయపడితే మరోవైపు వేగంగా అభివృద్ధి దిశగా సాగేందుకు కూడా దోహదం చేస్తుంది. ఈ స్కూటర్ లో అసలు గేమ్ చేంజర్ గా నిలుస్తున్న అంశం దాని హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సిస్టమ్. ఇది ఇంధనంగా పెట్రోల్ లేదా డీజిల్ బదులుగా హైడ్రోజన్ ఉపయోగిస్తుంది. సాధారణంగా మనం చూసే పెట్రోల్ ట్యాంక్ లేదా బ్యాటరీ ఛార్జింగ్ విధానాలకు పూర్తిగా భిన్నంగా ఇందులో మార్చగలిగే హైడ్రోజన్ క్యాన్స్టర్ ఉపయోగించేలా డిజైన్ చేశారు. ఇది వినడానికి కొత్తగా అనిపించినా కాన్సెప్ట్ మాత్రం ప్రాక్టికల్ గా ఉంది. కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లలో తీసివేయగల బ్యాటరీలను మార్చుకున్నట్లయితే ఈ క్యాన్స్టర్లు ఖాళీ అయితే వాటిని వెంటనే మార్చుకోవచ్చు. ఈ విధానం సరిగ్గా అమలు వస్తే రీఫ్యూయలింగ్ అనేది పూర్తిగా కొత్త రూపాన్ని దాల్చుతుంది. గంటల తరబడి ఛార్జింగ్ కోసం ఎదురు చూడవలసిన అవసరం లేకుండా కొన్ని నిమిషాల్లో కొత్త క్యాన్స్టర్ పెట్టి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అయితే ఇది సక్సెస్ కావాలంటే అవసరమైన హైడ్రోజన్ సప్లై నెట్వర్క్ స్టేషన్లు, మౌలిక వసతులు బలంగా ఉండాలి. ఇవి ఏర్పడితే మాత్రం ఈ టెక్నాలజీ రవాణాలో పెద్ద మార్పు తీసుకురావడం ఖాయం. సుజుకి ఇప్పటికే జపాన్ మొబిలిటీ షో 2023లో హైడ్రోజన్ తో నడిచే సుజుకి బర్గ్మాన్ కాన్సెప్ట్ ను ప్రదర్శించింది. ఈ సమయంలో చూపించిన ఆలోచనలనే ఇప్పుడు మరింత అభివృద్ధి చేసి ప్రస్తుత పేటెంట్ రూపంలో తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఇంకా ఆలోచన దశలోనే ఉందని చెప్పాలి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ స్కూటర్ కు సంబంధించి పేటెంట్ దాఖలు చేసినప్పటికీ ఇది వెంటనే మార్కెట్లోకి వస్తుందనే హామీ మాత్రం లేదు. ఉత్పత్తి ప్రారంభం, లాంచ్ టైమ్ లైన్ వంటి విషయాలపై ఇంకా ఎలాంటి స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు.